బీసీ రాజ్యాధికారం రావాలంటే రెడ్డిలను ఇతర కులాలకు చెందినటువంటి వ్యక్తులను తిట్టాలన్నా? ఎవరన్నారు తిట్టాలని? తిడుతున్నారు కదా కొంతమంది. ఎవరో స్వార్థానికో అవలగాల్లో తెలుసో అవగాహన రాహిత్యము. ఏదో బిడ్డ నీళ్ళు ఆడకపోతే అల్లుని మీద మొత్తుకున్నట్టు మనకేదో అన్యాయం జరిగితే మనకు న్యాయం జరగడానికి రాజ్యాంగం ఉంది. మనకి ఏ విధంగా ముందుకు పోవడానికి భారతదేశం ఇంత పెద్ద దేశానికి రూపొందించినటువంటి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి 18 ఏళ్ళు నిండినోనికి భారత రాజ్యాంగం ఓటకు కల్పించింది. దాంతో పోవాలి కానీ బీసీలకు ఏదో అన్యాయం జరిగితే రెడ్డిలను తిట్టడమో అగ్రవర్ణాలను తిట్టడమో కరెక్ట్ కాదు. కానీ బీసీలను వంచిస్తుంది, బీసీలను మోసం చేస్తుంది రెడ్డిలు కాదా? రెడ్డిలని నేను అన్నాను. అధికారం చేతులున్నోడు వంచిస్తుండు, 100% నిజం. ఇవాళ ఒక రెడ్డిలంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఒక 9%, 8% ఎంతో క్రెడిట్ నాకు తెలియదు. ఇవాళ అందులో ఉన్నోళ్ళ దాంట్లో రాజ్యాధికారాన్ని అనుభవించేది 1%, 2%. ఈ 1%, 2% ఆ మిగిలిన పర్సెంటేజ్ ఆయనకి ఏమైనా బోవ పెడతాడు అనుకున్నావా, కూర పెడతాడు? వాళ్ళు కూడా బాధితులే మనలాగా. రాజ్యాధికారం ఇవ్వని చేతులు ఉంటే ఆడే అగ్రవర్ణం. అంటే రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు అని అంటారు మీరు? రెడ్డిలలో పేదలు కాదు, ఈ అధికారాన్ని అనుభవించేటోడు కానోడు కడమోడంతా మనలాగా బాధితుడే. నేను ఏదో కులాన్ని అని కాదు, కానీ రాజ్యాధికారం చేతులు ఉన్నోళ్ళు మాత్రం బీసీలను వంచిస్తుర్రనే మాట 100కి 110 పాళ్ళు నిజం. మరి బీసీలు రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా రాజ్యాలు ఏదాలంటే ఓ ఎమ్మెల్యేలు గానో మంత్రులు గానో ఎంపీలు గానో అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి? మన ఓట్లు మనకు వేసుకుంటే సరిపోతుంది. ఓటు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఆ రాజ్యాంగంలో పొందుపరిచిండు. ఏమని పొందుపరిచిండు? భారతదేశంలో 18 ఏళ్ళు నిండినోనికి అందరికీ ఓటక్కు కల్పించింది. ఇలా మనం బడుగు బలహీన వర్గాలు 85-86% వరకు. ఇవాళ మామూలు డబ్బున్న అనిల్ అంబానీకి అంతే ఓటక్కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే ఓటక్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంతే ఓటక్కు, పారిశుద్ధ్య కార్మికురాలికి అంతే ఓటక్కు, ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరికి అంతే ఓటక్కు, ఎవరికైనా అంతే ఓటక్కు. మనం 86% ఉన్నాం. మన ఓట్లు మనం వేసుకుంటే 543 మంది ఎంపీలు మనమే గెలుస్తాము, 119 మంది ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం. మరి రాజ్యాధికారమే మన చేతులకు వచ్చినాక మనం ఏమైనా చేసుకోవచ్చు. రైట్. ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా బీసీలు చైతన్యం కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఏముండదు. అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ చేసే నాయకత్వం లేకపోవడం ఒకటి. ఇప్పుడు నాయకులందరూ కూడా పొద్దుగురు తెరకక కొత్త బిచ్చగాళ్ళు అన్నట్టుగా రాగానే ఒక 2 ఏళ్లలోనో ఏడాదిలో ఒక 2-3 టేస్ట్ చూసిర్రు. ఏం టేస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. పాపం ఆయన అనతి కాలంలో అదృష్టం ఆయనది. జడ్పీటీసీకి వెళ్ళి, ఎమ్మెల్సీకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇలా సొంతంగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కూడా 40 ఏళ్ళు పనిచేసిన రెడ్డిలు ఏం లేకుండా గోడలు గెక్కుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అనే కాదు, ఏదనే కాదు. అది ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు వస్తనే కేసీఆర్ గారిని తిట్ల దండకంతో ప్రజలకు ఎందుకో ఆ ఎమోషనల్ అయ్యే గుణం ఉంది. ఓట్లు వేసారు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఇంకా కొందరు కూడా కొత్తగా వచ్చిర్రు, అదో ఇదో చేసి ఏదో ఒక పదవులు సంపాదించుకోర్రు. ఈ తిట్టుడు మొదలు రెడ్లనో వాళ్ళనో తిడితే రేపు మళ్ళీ మేము కూడా ఏదో ముఖ్యమంత్రి అవుతామో రేవంత్ రెడ్డి లాగా మేమేదో అవుతామని అనుకుంటారు. కానీ అది కాలు జారి పంగా వలుగుతుంది. అది ఇప్పుడు ఈ కులగణన సర్వే ఒకటి క్లియర్గా అయిపోయింది కదా, ఈ కులగణన సర్వే వల్ల బీసీలకు న్యాయం అవుతుందా అవుతలేదా అనేది మీరేం చెప్తారు? నా అభిప్రాయం మాత్రం కులగణన సర్వే చాలా తప్పు, ఫేక్ అంటారు. ఫేక్. దాంట్లో చాలా పొరపాట్లు చేశారు. దేనికి ఫేక్? ఇవాళ 10 సంవత్సరాలలో ఓ నిష్పత్తి ప్రకారం 13% అట్లా పెరుగుతుంది అని అంటారు. 13, 12, 11. కొన్ని వర్గాలదేమో పెరిగి బడుగు బలహీన వర్గాల తగ్గడం ఏందండి? అందులో 3% ఇంకా కులగణన చేయలేదు. అది ట్రాష్. అట్లా చేస్తే ఎట్లా? 16 లక్షల మంది చేయాలి. 16 లక్షల మంది చేయకపోతే ఎవరని, ఏ లెక్కల ప్రకారం ఎవరిని ఎక్కడ జత చేస్తావు, ఎక్కడ మైనస్ చేస్తావు? అది
కులగణన అనేది ప్రభుత్వం చేయాల్సిన పని.